సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రముఖ రచయిత గాయకులు మిట్టపల్లి సురేందర్ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. ఒక్కసారి ప్రజాకవి అలాగే మన తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అయినటువంటి అందెశ్రీ గారి మరణానికి సంబంధించి ఆయన ఏం చెప్తారు? ఎందుకు అంటే ఆయనకు అందెశ్రీ గారికి అలాగే మిట్టపల్లి సురేందర్ గారికి చాలా మంచి అనుబంధం ఉంది. ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. సురేంద్ర గారు రాత్రి కూడా బాగానే ఉన్నారు, ఒక కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్తున్నారండి. సడన్ గా ఇవాళ ఆయన మరణం గురించి వింటుంటే చాలా బాధాకరంగా అనిపిస్తోంది. కొద్ది రోజులుగా హెల్త్ బాగాలేదు మేడం సార్కి. ఓహో. హై బ్లడ్ ప్రెషర్ ఉండే, బీపీ ఉండే. ఓకే. దాన్ని ఆలోచనలో పడితే నది అనే పుస్తకం పెట్టుకున్నారు కదా, ఆ ఆలోచనలో పడితే కొన్ని రాత్రులు, కొన్ని నెలలు, కొన్ని రోజులు ఆయన దాంట్లోనే ఎక్కువ ఆలోచనలో ఉంటుండే, చాలా అగ్రెసివ్ గా ఉంటుండే. ఆ బుక్ కొంచెం లేట్ అయిపోయింది, దాన్ని కంప్లీట్ చేయాలనే దానిలో కూర్చున్నారు. ఓకే. ఈ మధ్య దాని మీద ఎక్కువ కూర్చోవడం వల్ల కొంచెం ఆయన అప్పుడప్పుడు టాబ్లెట్ వేసుకోకపోయేది. దానివల్ల ఒకసారి స్పృహ పడిపోయింది ఈ మధ్య. మొన్న 7వ తేదీ రోజు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారు, ఆయన మంచి ప్రాణమిత్రులు వాళ్ళిద్దరు. కామారెడ్డికి సంబంధించిన సుభాష్ రెడ్డి గారి కొడుకుది మ్యారేజ్ 7వ తేదీ రోజు మా తమ్ముని ఆఫీస్ లో కొంచెం కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి అని చెప్పి కూర్చున్న పడిపోయినాక టాబ్లెట్ తెప్పించి వేయించి చూసిన తర్వాత చెప్పింది మా వాళ్ళంతా, సార్ మీరు ట్రీట్మెంట్కి వెళ్ళండి అంటే ఆయన కొంచెం ఆరోగ్యం పట్టించుకోకపోయేది మేడం. మేమందరం హెచ్చరించినాం, సార్ మీరు ఈ బీపీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని. ఆ రోజు టాబ్లెట్ వేసుకున్నట్టు సెట్ అయింది. ఏమైతుంది మనకేమైతుంది అబ్బా, మనకేం కాదనుకుంటే ఆ రోజు పెళ్లికి వచ్చిండు, కూర్చున్నారు, చాలా మాట్లాడిండు, వెళ్ళిపోయాడు. మేమంతా కలిసి మా తసీన్ తమ్ముడు, నేను, సారు అందరం కలిసి శృంగేరి పోయేది ఉండే ఈ నెక్స్ట్ వీక్. అట్లా అంతలోనే ఈ రోజు ఈ వార్త వచ్చింది మేడం. ఇండికేషన్ ఎప్పటి నుంచో బాడీ ఇండికేట్ చేస్తాను కానీ సార్ దాన్ని పెద్దగా లెక్కలు తీసుకోలేదు. దానివల్ల ఇంత వచ్చింది. రాత్రి కూడా బాగానే ఉన్నారని అన్నారండి. రాత్రి ఏదో కార్యక్రమానికి ఆయన అటెండ్ అయ్యారని చెప్తున్నారు. ఆయనకు ఆధ్యాత్మికత ఎక్కువ, ఆయనకి పోయేస్తా ఉంటారు కానీ ఇన్సైడ్ ఆ ప్రాబ్లం ఉందే. ఇంతకు ముందు మేమిద్దరం కామాఖ్య 2023లో కామాఖ్య పోయినప్పుడు, కామాఖ్య టెంపుల్లో ఇద్దరమే పోయినాం దర్శనం. మేము ఇద్దరం ఎక్కువ స్పిరిచువల్ గా తిరిగేది, నేను మా తమ్ముడు ఆయన. ఓకే. సార్ అక్కడ పోయిన తర్వాత దర్శనానికని అంత ప్లాన్ చేసుకుని హోటల్ రూమ్ నుంచి బయలుదేరే టైంకి నాకు చాలా ఒళ్ళంత చెమటలు వచ్చి విపరీతమైన కాఫ్ వచ్చి పడుకున్నారు. పడుకుంటే నేను రెగ్యులర్ గా ట్రీట్మెంట్ చేసే డాక్టర్ కాల్ చేసి కనుక్కుంటే ప్రాబ్లం ఏం లేదండి, అది కాఫ్ ప్రాబ్లం. ఆయన ఒక సిరప్, ఆ సిరప్ ఇప్పటికి కూడా నా చాట్లు అట్లనే ఉండదు. ఆ సిరప్ తెప్పించి తాగించిన తర్వాత ఆయన కొంచెం సెట్ అయితే రిటర్న్ టెంపుల్లో ఇమీడియట్ గా దర్శనం చేయించి 2 రోజులు అక్కడ ఉండేది ఉంటే దాన్ని ఆపేసుకొని ఇమీడియట్ గా టికెట్ మళ్ళా బుక్ చేసి రిటర్న్ పంపించేసిన. 2023 నుంచి కొంచెం హెల్త్ విషయంలో సఫర్ అవుతాను సార్, కానీ దాన్ని ఎక్కువ పెద్ద లెక్కలకు తీసుకోకపోతుంది. ఆయన ఏమైతుందిలే అనేది ఒకటి ఉంటది కదా, దానివల్ల ఇంత మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది మేడం. రాష్ట్ర గీతాన్ని పాడారండి ఆయన, జయ జయ హే తెలంగాణ అంటూ. అది గొప్ప పాట. దాంతోపాటు ఆయన మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని పాడిన పాట అసలు ఎప్పటికీ ఎవ్వరు కూడా మర్చిపోలేరండి. ఆయన రాసిన పాట అది. యాక్చువల్లీ తరం కవులలో చాలా మంది మీద ఆయన ముద్ర ఉంటుంది మేడం. చాలా మంది మీద, చాలా వరకు కవుల మీద ఆయన ప్రభావం ఉంటుంది. ఓకే. ఏం సామాన్యమైన రచనలు కాదు మేడం. ప్రతి పాట ఒక గ్రంథాలయం లాంటిది ఆయన రాసింది. అవును. ఒక్క పాట ఏదైనా ఆయన ఇష్టపడే పాట ఏదన్నా మీరు మా కోసం ఒక్కసారి ఆయన్ని గుర్తు చేసుకుంటూ. చూడ సక్కని తల్లి, చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి, నా పల్లె పాడవెల్లి, మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్ము, తల్లి నీ కడుపున ఉడతా మాయమ్మ, తల్లి నీ కడుపున ఉడతా మాయమ్మ, చూడ సక్కని తల్లి, చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి, నా పల్లె పాలవెల్లి. ఈ పాట తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ పల్లెలు ఎంత అందంగా ఉండే, ఎంత హుందాగా ఉండే, ఎంత బాగుంటుండే, ఎంత అనుబంధాలు కలిగి ఉంటుండే, ఎంత మంచిగా ఉండే పల్లెటూరు అని ప్రత్యక్షంగా ప్రజలకు పాట రూపంలో, సాహిత్యం రూపంలో కళ్ళకు గట్టిన పాట ఇది. ఈ పాట లేకుండా తెలంగాణ ధూమ్ధామ్ వేదిక ఏ రోజు నడవలేదండి. ఇంకేమైనా కొన్ని పాటలు అనుకోకపోయేది కావచ్చు, కానీ మేము ఈ పాట ఖచ్చితంగా చేసేది.
అంత అంత గొప్ప పాట. ఆయన రాసిన పాటలన్నీ అద్భుతాలు మేడం. అలాంటి అవును. కవి మళ్ళా పుట్టాడు. నిజం నిజం, అది నిజం. చాలా బాధగా ఉంది. అలాగే ఆయన ఆయన రాసి ఆయన పాడేవాళ్ళ అండి? కొన్ని పాటలు ఏదో పాడుతుంటే కూడా విన్నాను నేను. పాడతారు ఆయన, రికార్డింగ్స్ అని కాదు కానీ అది నార్మల్ గా పాడతారు. బాణి చాలా భావయుక్తంగా రాగయుక్తంగా చాలా ఆర్ద్రత నిండిన బాణీలు కడతారు కదా. గంగా అని ఒక సినిమా ఉంటదండి, దానికి అప్పుడు నంది అవార్డు వచ్చింది కదండి 4-5 నందులు. ఎస్. మాటల రచయితగా, పాటల రచయితగా, స్వరకర్తగా, కోటి గారు దానికి మ్యూజిక్ డైరెక్షన్. కానీ Okay. ట్యూన్స్ అన్ని బాణీలన్నీ తారే కట్టిండారు. ఆహా, ఓకే. మా అన్ని చేసిన బాణీలు చాలా మంచి బాణీలు కడతారు ఆయన. మంచి బాగా అవగాహన పాట పట్ల. ఆయన అప్పుడు ఎప్పుడో పశువుల కాపరిగా ఉన్నప్పటి నుంచి వెళ్ళి పాట మీద ఎక్కువ అధ్యయనం చేసుకుంటూ వచ్చింది కదా, కసి ఎక్కువ ఆయన. నది అని ఒక పుస్తకాన్ని ఒక 8 years బ్యాక్, 8 సంవత్సరాల క్రితం నది మీద పుస్తకం రాయాలని ప్రపంచ నదులన్నింటినీ పర్యటించి చూసి వచ్చినాను. నాకు తెలిసి భారతదేశం మొత్తంలో కానీ ప్రపంచం మొత్తంలో కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఒక లిరిక్ రైటర్ ప్రపంచాన్ని మొత్తం చుట్టి వచ్చింది ఎవరైనా ఉంటారు అంటే అది అందశ్రీ గారే మేడం. ఆయన జీవితంలో మూడు ప్లేసులు ఆయన జీవితంలో తిరగలేదు, అవి భారతదేశంలోనే. ఒకటి కామాఖ్య, అస్సాం. 2 గోవా. 3వది శ్రీలంక. ఈ 3ంటిని ఆచార్య మిట్టపల్లి నువ్వు నన్ను తీసుకుపోవాలి 3ంటికని అడిగినాను. దాంట్లో 2023లో అస్సాం తీసుకుపోయినాము. నేను అస్సాం తీసుకుపోయినప్పుడు ఆడికి పోయినాక నాకు అప్పటి వరకు నాకు కూడా పెద్దగా దాని మీద ఆలోచన లేకుండా సారా నదిలో బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేసి నన్ను ఒక విషయం అడిగిండు. ఈ నదికి ఒక విశిష్టత ఉందా బాబు, ఏం తెలుసా అన్నాడు. ఏముంటుంది సార్, ఇది పెద్ద ఉంది సార్, బాగా సైజ్ చాలా పెద్ద ఉంది సార్ అని ఇట్లా కామెడీ చేసిన నేను. లేదా నేను సీరియస్ గా అడుగుతున్నా, ఈ నదికి ఒక ప్రత్యేకత ఉంది, ఏంది చెప్పు అన్నాడు. సార్ మీకు పట్టేది నాకు ఎట్లా తట్టదు సార్, ఏంటో చెప్పండి సార్ అన్న. ఇది సృష్టిలోనే మొట్టమొదటి మేల్ రివర్ బాబు, ఇది మొగ నది. నదులన్నీ స్త్రీల పేర్లతోనే ఉంటాయి. బ్రహ్మపుత్ర ఒకటే మేల్ రివర్ అని చెప్పి. ఓకే ఓకే, ఆ ఉద్దేశంలో చెప్పారా? రైట్ రైట్. నాకు ఆ ఒడ్డుకు చెప్పినప్పుడు స్నానం అయిపోయిన తర్వాత. అట్లా ఆయన ప్రపంచం అంతా తిరిగి నదులన్నింటినీ అధ్యయనం చేసి పరిశీలించి దాని మీద పుస్తకం రాయాలని ఆ రాసే పనిలో ఉన్నాడు. అది కొంత లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన కొంచెం రిలాక్స్ అయిన తర్వాత రాయాలని పెట్టుకున్నాడు. ఆ విషయంలో కొంచెం రాత్రులు కూర్చోవడం, దాని మీద అతను మాట్లాడుకోవడం, ఆలోచించుకోవడం, రాయడం, దానివల్ల కొంత మెడిసిన్ టైం టు టైం తీసుకోవడం నెగ్లెక్ట్ చేసిందని అంటారు డాక్టర్. నది మీద పాట రాశారండి ఆయన? పాట ఏం లేదు. గంగా మూవీలో ఏదన్నా ఒక్క పాట ఆయన రాసింది ఏమన్నా వినిపిస్తారా? గంగా సినిమాలో పాట నాకు చాలా ఇష్టమైన పాట ఉన్నది, కానీ నాకు ఆ వాక్య నిర్మాణాలు కింది మీద మీది కింద అయిపోతే తిట్టుకుంటారేమో మేడం. ఈ టైంలో ఇంకా మళ్ళీ దాన్ని రాంగవడం. పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో, పాడెకో ఇలా పాటలోని ఆ పాత మధురిమాలెక్కడివో, చూడముచ్చట సృష్టి విలాసం ప్రకృతి గీతం, పాడవే మనసా పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో, పాడేకో ఇలా పాటలోని ఆ పాత మధురిమా ఎక్కడిదో. ఇంకా చాలా బాగుంటది మేడం. దాంట్లో గంట లోపల చిక్కుకున్న ఆ కంఠనాదములు ఎవరివో, నీటిలోన నిద్రించే జీవులను జోలపాడునది ఎవరో. అబ్బా, ఎంత అద్భుతమైన పోలికలు ఉంటాయి, ఎంత అద్భుతమైన ప్రశ్నలు ఉంటాయి. చాలా గొప్ప పాట మేడం ఆ సినిమాలో. ఆయనకు పల్లె పాట అంటే చాలా ఇష్టం అని చెప్పారు కదా మీరు. దాంతో పాటు ఇంకేమన్నా బాగా ఇష్టమైన పాటలు ఉన్నాయండి ఆయనకు? నాకు అందశ్రీ గారిని కలిసేంత వరదాకా, కలిసి మేము శృంగేరి ట్రిప్ ఇద్దరం పోయేంత వరదాకా కూడా నాకు తెలియని ఒక విషయం, ఆ రోజు నేను సార్తో పోవడం వల్ల చెప్పిండు. నాకు బాగా ఇష్టమైన పాట. నేను చిన్నప్పుడు ఊరికనే విని దాన్ని పాడుకుంటుంటే. ఓకే. నాకు ఇప్పుడు ఆ పాట పూర్తిగా గుర్తుకు లేదు, కానీ ఆ పాట బాగా పాడేది నేను చిన్న ఉన్నప్పుడు. పండగలొచ్చే పట్టు చీరమామో కొని పట్టు మామ అని పాట ఉంటది. ఆ పాట నేనేమన్నా గొప్పింటి కుర్రవన్నా, నేనేమన్నా కలిగినన్నా, నీకు ఏదంటే తెచ్చుతున్నా, రెక్కాడితే గానీ డొక్కాడని బతుకున్నదని ఆయన జీవితాన్ని ఆయన భార్యతోని సరదాగా ముచ్చటించుకున్నదాన్ని ఆమె పండుగలకి ఏదైనా అడిగితే ఆమెను ఏడిపించడం కోసం రాసిన పాట అది. కానీ ఆ పాటల మధ్య తరగతి కంటే కింది స్థాయి జీవితం, పేదల జీవితంలో ఉండే కోరికలు, ఆ కోరికల చుట్టూ ఉండే కష్టాలు,
ఆ, అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట. రీకంపోజ్ చేద్దాం అనుకున్నాం, ఒక 1 year క్రితం వాయిదా పడ్డది. దాని తర్వాత నేను అటు ఇటుగా పోవడం, సార్ ఇటు ఆ బుక్ మీద సీరియస్గా కూర్చోవడం, అట్లా వాయిదా పడిపోయింది. కానీ ఆ పాట నాకు చాలా ఇష్టం మేడం. దొరికితే దాన్ని మీకు దొరకబట్టి ప్లే చేయండి, మీకు చాలా తప్పకుండా తెలుస్తుంది అందరికి. తప్పకుండా. 4 పిల్లలు కదండి ఆయనకు? ఒక బాబు 3 అమ్మాయిలు. ఓకే ఓకే. ఒక్కసారి ఆయన రాసిన మన రాష్ట్ర గీతం ఏదైతే ఉందో, జయ జయ హే తెలంగాణ, మా కోసం ఒక్కసారి పాడి వినిపిస్తారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, 10 పిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. థ్యాంక్స్ అండి. ఆయన గురించి చాలా విషయాలు చెప్పారు, అలాగే ఆయనకి ఇష్టమైన పాటలు పాడి మా కోసం వినిపించారు రాష్ట్ర గీతంతో పాటు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర గారు.